ఖమ్మం జిల్లా పాలేరులోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా తీర్థాల సంగమేశ్వర ఆలయం, కూసుమంచి గణపేశ్వర ఆలయానికి తెల్లవారుజామునే భక్తులు తరలివచ్చారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివలింగాలను ప్రత్యేకంగా అలంకరించారు. కార్తీక మాసం ఎంతో విశేషమైనటువంటిది. కార్తీక పౌర్ణమి మహా గొప్పనైనటువంటిది. ఈశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనది. కావున ఈ రోజు మహిళా మనులు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కూడా దీపాలు వెలిగించి ఆ యొక్క ఈశ్వరుడి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను. అలాగనే మనం ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే ఈశ్వర కృప అందరికీ అవసరము. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్లకు తగిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలోని వైరా, కొనుచెర్ల, తల్లాడ, ఎన్కోరు మండలాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. దీంతో దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. భక్తులందరికీ కూడా తెలియజేయనిది మన వైరా పట్టణంలోని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వేయించేసిన శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం, శ్రీ జ్ఞానానందనాథ ఆశ్రమం, శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటల నుండి మహన్యాస పూర్వకంగా ఏకాదశి రుద్రమారాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్త బృందం అంతా కూడా తెల్లవారుజామున 3 గంటల నుండే లేచి చాలా